హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. సినిమా వన్ లైన్ చెప్తేనే మీకు కథ అర్థమైపోయే ప్రమాదం ఉంది. అందుకనే వన్ లైన్ లేకుండా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోదాము. ఇంతకీ సినిమా పేరు ఏంటి అబ్బాయి అని చెప్పి అడిగితే సినిమా పేరు డేంజరస్ వాటర్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఫేస్ నిండా దెబ్బలు ఉంటాయి. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ వాళ్ళ అమ్మను చూపిస్తారు. తానేంటంటే పని ముగించుకుని ఇంటికి వస్తుంది. అదే సమయంలో హీరోయిన్ కూడా ఇంట్లో ఉంటుంది అనమాట. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అందులోను హీరోయిన్ వాళ్ళ అమ్మ బర్త్డే అనమాట రేపు. దాంతో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని చెప్పేస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మే ఉంటుందంటే మనం రేపు టూర్ కి వెళ్తాం సరదాగా, అది కూడా నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి అంటుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ చనిపోయాడు అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే సెకండ్ మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి ఓపెన్ తో ఒక బాయ్ ఫ్రెండ్ చూస్ చేసుకుంది. దాంతో రేపు టూర్ కి వెళ్తుంది అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే నువ్వు కూడా రమ్మని చెప్పేసి హీరోయిన్ అంటుంది. హీరోయిన్ కూడా సరే అంటుంది. అందులోను హీరోయిన్ ఏంటంటే నైట్ టైం ఏంటి పార్ట్ టైం జాబ్ చేస్తుంది అనమాట. దానికి బయలుదేరి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఉదయాన్నే పొద్దున్నే వచ్చేస్తుంది. అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ అమ్మ అన్ని సదిరేసి పెడుతుంది అనమాట. బయటకు వస్తుంది. దాంతో హీరోయిన్ అప్పుడు కూడా అడుగుతుంది, అమ్మ నేను ఎందుకమ్మా మీ ఇద్దరి మధ్యలో, అవును నీ బాయ్ ఫ్రెండ్ ఎలాంటి అని చెప్పేసి అంటుందో తానేమంటుందంటే ఏమో నాకు తెలియదు పెద్దగా, కాకపోతే ఫోన్ తెలుస్తుందని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ షాక్ అవుతుంది. మనం ట్రావెల్ అయ్యే మనిషి మంచోడు చెడ్డోడు తెలుసుకోకుండా టూర్కి వెళ్ళటం ఏంటని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఇంకేం చేస్తాం, వాళ్ళ అమ్మ బలవంతం చేస్తుంది. దాంతో పాటు రమ్మంటుంది. అందుకని తాను కూడా వాళ్ళ అమ్మతో కలిసి షిప్పింగ్ యార్డ్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ బాయ్ ఫ్రెండ్ తనని మీట్ అవుతాడు అనమాట. వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు. అందులోను తన పేరు డెరిక్. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మను లోపల తీసుకెళ్లి మనం బెర్ముడా వెళ్తున్నాం అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. అదే సమయంలో ఆవిడ ఏం చేస్తుందంటే కార్లో లగేజ్ తీసుకొస్తానని చెప్పేసి కార్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి లగేజ్ తీసుకొచ్చేటప్పుడు ఎవరో ఒక అతను వచ్చేసి ఆవిడతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది దూరం నుంచి హీరోయిన్ చూస్తుంది అనమాట. ఎవరో మా నీకు తెలుసా అని చెప్పి అంటంతో లేదు నా డ్రెస్ బాగుందంటే నాకు కాంప్లిమెంట్ ఇచ్చాడని చెప్పేసి అంటంతో తాను కూడా సరిపోదా అని చెప్పేసి డెరిక్ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత హీరోయిన్ డెరిక్ ని పరిచయం చేసుకుంటుంది. అలా వాళ్ళు బాగా క్లోజ్ అయిపోతారనమాట. అందులోను డెరిక్ హీరోయిన్ చెప్తాడు నేను కొన్న బోట్ సెకండ్ హ్యాండ్ లో కొన్నానని చెప్పేసి, అందుకని దాని మీద వేరే పేరు ఉందని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత వాళ్ళు సముద్రంలో ప్రయాణం మొదలు పెడతారు. అదే సమయంలో డెరిక్ ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ కోసం అని చెప్పేసి ఒక కేక్ తెప్పించి తనకి బర్త్డే సెలబ్రేట్ చేస్తాడు. దాంతో ఆవిడ ఎంతగానో ఆనందపడుతుంది. అంతేకాకుండా హీరోయిన్ కోసం అని చెప్పేసి ఒక సెల్ఫ్ డిఫెన్స్ కత్తిని కూడా గిఫ్ట్ ఇస్తాడు అనమాట. ఆ తర్వాత తాళ్ళు ఎలా కట్టాలి, అందులో బోట్ ఎలా నడపాలని చెప్పేసి హీరోయిన్ కి అన్ని నేర్పిస్తూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే ఆనందం తట్టుకోలేక ఇద్దరిని కలిపి ఫోటోలు తీస్తూ ఉంటుంది. అనుకోకుండా తెరచేప గుద్దుకోవడం వల్ల తాను నీళ్ళలో పడిపోతుంది. దాంతో వెంటనే డెరిక్ నీళ్ళలో దూకి తనని కాపాడతాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ అంటుంది అనమాట, సారీ అమ్మ తెలియక జరిగిందని చెప్పి అంటంతో నువ్వేం కంగారు పడకని చెప్పేసి ఫస్ట్ ఎయిడ్ తేడానికి అని చెప్పేసి పడవ లోపలికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే లోపల గన్నులు ఉంటాయి. హీరోయిన్ చూసి ఆశ్చర్యపోతుంది. సర్లే మనకెందుకు అని చెప్పేసి తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఫస్ట్ ఎయిడ్ కిట్టేస్తుంది. ఇదిలో ఉంటే మరోవైపు వెదర్ కొంచెం భయంకరంగా మారుతూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ అంటుంది మనం వెళ్ళిపోదాం, వెదర్ కొంచెం డేంజర్ గా ఉందని చెప్పి అంటంతో డెరిక్ ఏమంటాడంటే ఇలాంటి వెదర్లు చాలా చూశాను నేను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ నిద్ర లేచి ఆ బోట్ లో బయటకు వచ్చి వస్తుంది. వెదర్ అంతా పక్కాగా ఉంటుంది. అందులోను హీరోయిన్ వాళ్ళ అమ్మ కూర్చొని ఉంటుంది అనమాట. అక్కడ అమ్మ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మే ఉంటుందంటే నువ్వేం కంగారు పడుకు నేను ఉన్నాను కదా, నీకు లైఫ్ లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పేసి తీసుకొచ్చాను. చుట్టూ సముద్రపు నీళ్లు, మధ్యలో మనం ఎంత బాగుందో చూడని చెప్పంటంతో హీరోయిన్ కూడా నవ్వుతుంది. అదే సమయంలో అక్కడికి డెరిక్ వస్తాడు. హీరోయిన్ వాళ్ళ అమ్మకి స్నాక్స్ ఇస్తాడనమాట. అప్పుడు హీరోయిన్ అడుగుతుంది నేను నిన్ను చూశాను గండులోని పడవలు ఏంటని చెప్పంటంతో అప్పుడు డెరిక్ ఏమంటాడంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవాడిని, ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాను, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో చేస్తున్నాను, కాబట్టి నా దగ్గర ఎప్పుడు అలాగే ఉంటాయని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కాకపోతే డెరిక్ ఏమంటాడంటే నీకు ఏదైనా ప్రాబ్లం అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నాకు గన్నులు కాల్చడం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అంటుంది. మరి ఇంకెందుకు కాలేజో నేర్చుకొని చెప్పేసి గన్ను తీసుకొచ్చేస్తాడు. అద్భుతంగా హీరోయిన్ కాలుస్తుంది. దాంతో డెరిక్ గడి షాక్ అయిపోతాడు. ఇటు ఇంత అద్భుతం కాలుస్తున్నా చెప్పంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే వాళ్ళ నాన్న మిలిటరీలో పనిచేసేవాడు, తనకు చిన్నప్పటి నుంచి గన్ను అంటే ఇష్టం అని చెప్పేసి అంటంతో ఓహో అక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి తను ఆశ్చర్యపోతాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత అందరూ ప్రశాంతంగా మంత్ అవుతారు. హీరోయిన్ కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. దాంతో తను అక్కడే నిద్రపోతుంది. కట్ చేస్తే కొంత సమయానికి బయట ఏదో సౌండ్లు వస్తూ ఉంటాయి. ఏంటని చెప్పేసి హీరోయిన్ వెళ్ళి చూస్తే ఒక బోటు వీళ్ళ బోటు వైపు వస్తుంది. అంతేకాకుండా అందులోంచి ఒక అతను దిగి డెరిక్ ని బెదిరిస్తూ ఉంటాడు, నీ దగ్గర ఉన్నది నాకు ఇచ్చేయని చెప్పేసి. దాంతో మనోడికి ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి. ఈ గ్యాప్ లో మధ్యలో హీరోయిన్ వాళ్ళ అమ్మ వెళ్తుంది. దాంతో తనని వాళ్ళు బలంగా కొడతారు. అప్పుడు వచ్చేసి డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గర పడుతుంది. వాళ్ళ అమ్మే ఉంటుందంటే నువ్వు వెళ్ళి దాక్కో అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కూడా లోపల దాక్కుంటుంది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరని చెప్పేసి హీరోయిన్ గుర్తు తెచ్చుకుంటే వీళ్ళు ఇక్కడ బోట్ లోకి వచ్చే ముందు హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి పోడారు కదా నీ డ్రెస్ బాగుందని చెప్పేసి వాళ్ళు అనమాట. అంతేకాకుండా వాళ్ళు ఏంటంటే డెరిక్ ని కాల్ చేస్తారు. దాంతో మనోడు నీళ్ళలో కూడా పడిపోతాడు. సో వాళ్ళకి ఏంటంటే ఏదో కావాల్సిన వస్తువు లోపల ఉందని చెప్పేసి హీరోయిన్ కి అర్థం అవుతుంది. వెళ్ళి లోపల దాక్కుంటుంది. వాళ్ళకి సంబంధించిన ఒక మనిషి లోపలికి వచ్చేసి మొత్తం వెతుకుతాడు. అప్పుడు చూస్తాడు అనమాట మనకు కావాల్సిన వస్తువు దొరికిందని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బట్ వెళ్ళిపోయేటప్పుడు బోటుకి మంట పెట్టి వెళ్ళిపోతాడు అనమాట. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఫైర్ ఎగ్జాస్టర్ తీసుకొని మొత్తం ఆరిపేస్తుంది. అంతేకాకుండా పైకి వచ్చి చూస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మ చనిపోయి
ఉంటుంది. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ బోట్ స్టార్ట్ చేద్దామన్న బోట్ ఏమో స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే సగం కాలిపోయింది కదా. అందులోనూ అక్కడున్న వాకీ టాకీలు కూడా కాలిపోతాయి. ఎవరికి కాంటాక్ట్ అవ్వలేని పరిస్థితి. కానీ వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని బాధపడుతుంది అనమాట. వాళ్ళ అమ్మ శవం దగ్గర. అదే సమయంలో బోటు పక్కన సౌండ్ వస్తూ ఉంటుంది. ఏంటి అని చూస్తే డెరిక్ తాడు పట్టుకొని లాగుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ వెంటనే తనను కాపాడి పైకి తీసుకొస్తుంది. నీ వల్లే మా అమ్మ చనిపోయింది, ఏం జరిగిందో చెప్పు, వాళ్ళు ఎవరని చెప్పి అంటంతో వాళ్ళు ఎవరో నాకు తెలియదని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే డెరిక్ కి ఫస్ట్ ఎయిడ్ చేసి, అంతేకాకుండా పడవ తెరచాప మొత్తం కాలిపోయింది కదా, దాన్ని కూడా రెడీ చేస్తుంది. అదే సమయం లోపలికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ కి కొన్ని ఫొటోస్ కనిపిస్తాయి. అందులో డెరిక్ ఆ తర్వాత వాళ్ళు వచ్చి గొడవపడ్డారు కదా, హీరోయిన్ వాళ్ళ అమ్మని చంపేశారు, వాళ్ళ ఫోటోలు ఉంటాయి. దాంతో హీరోయిన్ కి అర్థం అవుతుంది వీడికి ఆ డెరిక్ గాడికి సంబంధం ఉందని చెప్పేసి. ఆ తర్వాత వెంటనే వచ్చి వాడి కాలు చేతులు కట్టేస్తుంది. కాకపోతే వాడేమో అక్కడ ఉండకుండా కనిపించకుండా పోతాడు అనమాట. ఎక్కడికి వెళ్ళి చెప్పి చూస్తే బాత్రూమ్ నుంచి బయటకు వస్తాడు. నీ కనీసం తాళ్ళు కట్టడం కూడా చేత కావట్లేదు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఇంతకు వాళ్ళు ఎవరని చెప్పేసి అడుగుతుంది. దానికి డెరిక్ గడ్ ఏమంటాడంటే వాళ్ళు చాలా దారుణమైన మనుషులు, వాళ్ళ గురించి నువ్వు తెలుసుకోకపోవడం బెటర్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే కనీసం ఇంజిన్ అన్న బాగు చేయండి అని చెప్పి అంటంతో మనోడు కూడా వెళ్ళి ట్రై చేస్తాడు. కాకపోతే ఇంజిన్ కాలిపోతుంది. మరి నార్త్ ఈస్ట్ వైపు ఎలా వెళ్ళాలని చెప్పేసి అంటంతో అలా వెళ్ళడం కుదరదు, పడవ ఇటుపోతే అటు వెళ్ళిపోతాము, ముందు తెరచేప రెడీ చేసుకుందాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కాకపోతే స్టీరింగ్ మాత్రం నార్త్ ఈస్ట్ వైపు కట్టి పెడుతుంది, ఎందుకంటే బెరుముడా రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ లోపలికి వస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ బయటకు వచ్చి చూస్తే వాళ్ళ పడవ ఒక ఐలాండ్ ని ఫేస్ చేసుకుని వెళ్తుంటుంది అనమాట. దాంతో వీళ్ళిద్దరు ఎంతగానో ఆనందపడతారు. అందులోనూ కొంచెం ఐలాండ్ కి దగ్గర రాంగ్లోనే వీళ్ళు ఏంటంటే లైఫ్ బోట్ వేసుకుని వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు అందులో కూర్చుంటారు. మెల్లగా హీరోయిన్ తెడ్డు పట్టుకుని పడవ నడుపుతూ ఉంటుంది అనమాట. కాకపోతే మనోడేం ప్రశాంతంగా నిద్రపోతాడు. అనుకోకుండా తెడ్డు నీళ్ళలో పడిపోవడం వల్ల హీరోయిన్ లైఫ్ జాకెట్ వేసుకుని లోపలికి దూకేస్తుంది. కాకపోతే దాన్ని ఎలా ఓపెన్ చేయాలో తెలియక నీళ్ళలో అల్లాడుతూ ఉంటుంది. ఈ గ్యాప్ లో డెరిక్ పైకి లేచి దాన్ని లాగు అని చెప్పి అంటాడు కానీ హీరోయిన్ లాగలేకపోతుంది. వెంటనే డెరిక్ నీళ్ళలో దిగి హీరోయిన్ ని కాపాడతాడు. ఆ తర్వాత తనకి సిపిఆర్ చేసి ఎలాగోలాగా తన సృహలోకి వచ్చేలా చేస్తాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం క్యాంప్ ఫైర్ వేసుకుని ఇద్దరు కూర్చుంటారు అనమాట. కూర్చున్న తర్వాత హీరోయిన్ ని ఆ డెరిక్ గడు పొగిడేస్తూ ఉంటాడు. నువ్వు గన్ను మామూలుగా కాల్చట్లేదు, నువ్వు ఒక అద్భుతమైన గన్ షూటర్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతేకాకుండా తన గురించి కూడా చెప్తాడు అనమాట. నేను ఒకప్పుడు పోలీసుగా చేసేవాడిని, కాకపోతే పోలీసుగా చేసేటప్పుడు కొంతమంది వ్యక్తులతో చేతులు కలిపాను, తప్పుడు దారిలో డబ్బులు సంపాదించాను, డబ్బులు నాకు బాగానే మిగిలినాయి. అలాగే హీరోయిన్ తో మాట్లాడుతూ తన భార్య గురించి కూడా చెప్తాడనమాట. తన వైఫ్ అనలైజా అని చెప్పేసి తనను వదిలిపెట్టి వెళ్ళిపోయిందని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరోయిన్ కు డౌట్ వస్తుంది. వీడేంటి బోట్ సెకండ్ హ్యాండ్ లో కొన్నా అన్నాడు, ఆ బోట్ మీద వీడి భార్య పేరు ఉందని చెప్పేసి హీరోయిన్ కు డౌట్ వస్తుంది అనమాట. అంతేకాకుండా మనోడు హీరోయిన్ తో ఏమంటాడంటే బోట్ లో మీ అమ్మను కొట్టినాడు మామూలుడు కాదు, వాడు అమ్మాయిని కిడ్నాప్ చేసి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవాడు, వాడికి గనక నువ్వు దొరికినట్టయితే నీ జీవితం అంతమైపోయిందని చెప్పి అంటంతో వాడిని నా చేతులతో నేనే చంపేసేదాన్ని అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. దాంతో మనోడు ఏమంటాడంటే నీకు అసలు తాడు కట్టడమే చేత కాదని చెప్పేసి నవ్వుతాడు. అంతేకాకుండా తాడు ఎలా కట్టాలో చూపిస్తాడనమాట. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాడి బ్యాగ్ లో ట్రాన్స్మిటర్ చూస్తుంది. బేసికల్ గా హీరోయిన్ బోట్ లో ఉన్నప్పుడు ఈ ట్రాన్స్మిటర్ పనిచేస్తుంది కదా, మనం ఇక్కడ ఉన్నామని చెప్పి సిగ్నల్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటుంది. కానీ వాడేమంటాడంటే కాలిపోయింది అని చెప్పేసి అబద్ధం చెప్తాడు. కానీ ఇప్పుడు మాత్రం తీసుకొచ్చుకుంటాడు. అంతేకాకుండా హీరోయిన్ కి అసలు విషయాలు చెప్తుంటాడు అనమాట. నేను మీ అమ్మని ఎప్పటి నుంచో చూడలేదు, రీసెంట్ గానే మీ అమ్మ నాకు పరిచయం అయింది, అందులో మీ అమ్మ నేను మాత్రం టూర్కి వెళ్దాం అనుకున్నాను, కానీ మీ అమ్మ ఏమందంటే మా అమ్మాయిని కూడా తీసుకొస్తానని చెప్పింది. మొదట్లో కోపడ్డాను కానీ బట్ నేను చూసిన తర్వాత నీలాంటి అందమైన అమ్మాయిని టూర్కి రాకుండా ఎలా వద్దంటానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. వెంటనే వాడి బ్యాగ్ లో ఉన్న వాడి గన్ను తీసుకుని వాడికి గురి పెడుతుంది. దాంతో మనోడు ఏమంటాడంటే అంత సీన్ లేదు, నా విషయాలని తెలిసిన తర్వాత నేను అంత ఈజీగా వదిలిపెట్టనని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ట్రాన్స్మిటర్ ఆన్ చేయని చెప్పి అంటుంది. నేను చేయనని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ వాడి మీద అటాక్ చేస్తుంది. వాడు కూడా హీరోయిన్ కొడతాడు. హీరోయిన్ వాడిని కొట్టి అక్కడి నుంచి తప్పించుకుని ఆ ఫారెస్ట్ లోకి పారిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం హీరోయిన్ ఆ డెరిక్ గడి కనిపించకుండా పారిపోదాం చూస్తే వాడేమో గన్నుతో కాలుస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. అనుకోకుండా వాడు కూడా పైనుంచి కింద పడిపోతాడు. అతి భయంకరంగా తనకి గాయం అవుతుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాడి దగ్గర ఉన్న ట్రాన్స్మిటర్ తీసుకుని ఆన్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళి చూస్తే వాడేమో హీరోయిన్ మీద కత్తితో దాడి చేస్తూ ఉంటాడు. అయినా సరే హీరోయిన్ పక్కన ఉన్న ట్రాన్స్మిటర్ తీసుకుని ఆన్ చేద్దాం చూస్తుంది కానీ అదేమో ఆన్ అవ్వదు. బేసికల్ గా ట్రాన్స్మిటర్ ఎందుకంటే దాన్ని ఆన్ చేస్తే వాళ్ళు ఎక్కడ ఉన్న సంగతి బయట ఉన్న వాళ్ళు తెలుస్తుంది, వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకెళ్తారు. కాకపోతే అప్పుడే ఈ డెరిక్ గడ్ అసలు విషయం చెప్తాడు అనమాట. ఈ బోట్ లోకి అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు తనను చంపబోయారు కదా, నన్ను ప్రాణాలతో వదిలేస్తే నిన్ను వాళ్ళకి ఇస్తానని చెప్పి అన్నాను, అందుకే వాళ్ళు నన్ను ప్రాణాలతో వదిలేశారు అని చెప్పేసి అనడంతో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోయి వెంటనే ఎలాగోలాగా సేఫ్టీ బోట్ లో నుంచి వాళ్ళు వచ్చిన ఆ బోట్ లోకి వెళ్తుంది. తనకు తాను ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటుంది. కాకపోతే హీరోయిన్ ఉన్న బోట్ లోకి నీళ్లు భయంకరంగా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే లైఫ్ బోట్ లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మ శవాన్ని కూడా లైఫ్ బోట్ లో తీసుకుందాం అనుకుంటే ఆ శవం అనుకోకుండా నీళ్ళలో పడిపోతుంది. దాంతో తాను ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత ఒక్కతే ఆ లైఫ్ బోట్ లో కూర్చొని ఎవరైనా హెల్ప్ చేస్తారని చెప్పేసి చూస్తూ ఉంటుంది. కానీ ఎవ్వరూ రారు. కానీ దూరంగా ఓ షిప్ మాత్రం వెళ్తుంటుంది. అందుకని వెంటనే ఫ్లేర్ లైట్ ఆన్ చేస్తుంది. కానీ డే లైట్ అవటం వల్ల వాళ్ళకి ఆ లైట్ కనిపించదు. కాకపోతే నైట్ పూట మాత్రం ఒక బోట్ వచ్చేసి హీరోయిన్ ని రికగ్నైజ్ చేస్తుంది. ఆ తర్వాత అక్కడ నుంచి పొద్దున పూట ఏదైతే షిప్ మిస్ అయిపోయిందో ఆ షిప్ లోకి హీరోయిన్ ని తీసుకెళ్తారనమాట. తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ కి ఫుడ్ పెడతారు.
వెళ్తారు. అందులో వాళ్ళందరూ ఏంటంటే హీరోయిన్ ని కొంచెం తేడాగా చూస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో లోపల నుంచి ఒక అమ్మాయి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత కొత్తగా వచ్చావని చెప్పి అంటుంది. కానీ ఆ అమ్మాయిని ఒకడు వచ్చి లాక్కెళ్తాడు. వాడెవడో కాదు, హీరోయిన్ ఉన్న బోట్ లోకి వచ్చి వాళ్ళ అమ్మని చంపేశాడు కదా వాడే వీడు అనమాట. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది తను ఎంత ఆపదలో ఉన్నాను అని చెప్పేసి. అందులో డెరిక్ గారు చెప్పాడు కదా, నేను నా కెప్టెన్ కి ఇచ్చేస్తానని చెప్పేసి అన్నాడు కదా, ఒకవేళ ఆ కెప్టెన్ ఈ కెప్టెన్ ఒకటే అని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. ఆ తర్వాత తాను ఏమంటుందంటే నేను వాష్రూమ్ కి వెళ్ళాలని చెప్పేసి అంటుంది. వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అవ్వాలని చెప్పి అంటుందో, సరే వెళ్ళని చెప్పి అంటారు. హీరోయిన్ కూడా ఫ్రెష్ అయిపోయి మంచి బట్టలు వేసుకొని లిప్స్టిక్ పోసుకొని రొమాంటిక్ గా తయారైపోయి వెంటనే షిప్ కెప్టెన్ దగ్గరికి వెళ్తుంది. బేసికల్ గా కెప్టెన్స్ ఎవరు ఆడవాళ్ళని లోపల రానిరు. కాకపోతే హీరోయిన్ చాలా అద్భుతంగా వెళ్ళింది కదా, మనోడు మై మర్చిపోయి లోపల రాణిస్తాడు. అంతేకాకుండా మీతో నేను కొంచెం మాట్లాడాలని చెప్పేసి తనని ఫ్లర్ట్ చేస్తుంది. దాంతో షిప్ కెప్టెన్ గారు కూడా అందరినీ బయటికి పంపించేసి హీరోయిన్ తో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అండి, మీ వల్ల నేను బతికానని చెప్పేసి హీరోయిన్ ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. దాందే ఉందిలే అమ్మ, అందరిని కాపాడుతానని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ ఏమంటుందంటే నాకు షిప్ డ్రైవ్ చేయడం ఎలాగో నేర్పిస్తావు అని చెప్పి అంటంతో దాందే ఉందో నేర్పిస్తానని చెప్పి నేర్పిస్తాడు. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే నాకు బాగా దెబ్బ తగిలింది, ఆ దెబ్బకి మందు పూసుకోవాలని చెప్పేసి అంటంతో నేనే పోస్తానని చెప్పేసి మందు అడడానికి వెళ్తాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక రాడ్ తీసుకొని, అంటే రెంచ్ లాంటిది ఉంటుంది అనమాట, దాన్ని తీసుకొని ఆ షిప్ కెప్టెన్ గారి నెత్తి మీద కొట్టి వాడిని అక్కడే చంపేస్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే వచ్చేటప్పుడు ఒక గన్నుతో వచ్చిందనమాట. ఆ గన్ను మాత్రం వీళ్ళు తీసి పెట్టుకున్నారు. దాంతో హీరోయిన్ ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు తన గన్ను ఎక్కడుంది అని చెప్పేసి. అంతేకాకుండా ఆ కెప్టెన్ మనిషి ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయికి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండాల్సిన గన్నుల్లో ఒక గన్ను మిస్ అయిపోతుంది. దాంతో ఈ గన్ను ఎవరు తీశారని చెప్పేసి అందులో కింద పెట్టి ఉంటుంది అనమాట. ఎవరు తీసుంటారని చెప్పేసి ఆశ్చర్యపోతుంది. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ వేరే రూమ్ లోకి వెళ్ళి చూస్తే తన బోట్ లోకి, అంటే ఈ షిప్ లోకి ఎంటర్ అయినప్పుడు ఒక అమ్మాయి మత్తుగా వచ్చింది కదా, నువ్వు కొత్తగా వచ్చావని చెప్పేసి ఆ అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి చెప్తుంది నువ్వేమన్నా గన్ను చూసావని చెప్పి అడుగుతుంది. దాంతో దాని ఏమంటుందంటే మెయిన్ రూమ్ లో ఉంటుందేమో చూసుకో అని చెప్పేసి అంటుంది. అందులోనూ అసలు విషయం చెప్తుంది, నాలాగా ఈ షిప్ లో చాలా మంది మత్తుకి బానిస అయిపోయి వాళ్ళే బానిసలు చేశారు, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళందరినీ ఎలాగైనా మనం కాపాడాలని చెప్పడంతో హీరోయిన్ కూడా తప్పకుండా అంటుంది. అంతేకాకుండా తనకేంటంటే ఆ షిప్ లో ఒక ఆయుధం దొరుకుతుంది అనమాట. కనిపించిన వాళ్ళు కనిపించినట్టు కుక్కలను కాల్చినట్టు కాల్చేస్తుంది. కాకపోతే ఆ కెప్టెన్ గడి మనిషి ఒక అమ్మాయి లేడీ ఉంది కదా, ఆ అమ్మాయి వచ్చేసి హీరోయిన్ ని పెచ్చగొట్టు కొడుతుంది. అయినా సరే హీరోయిన్ ఊరుకుంటుందా, తిరిగి తనని అతి భయంకరంగా కొడుతుంది. తనని ఎలాగోలా డిఫెండ్ చేసి తిరిగి ఒక రూమ్ లోకి వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆ రూమ్ లో చాలా మంది అమ్మాయిలు ఉంటారు. ఆల్రెడీ డైరెక్ట్ చెప్పాడు కదా, అమ్మాయిలందరినీ తీసుకెళ్లి వేరే వాళ్ళకి అమ్మేసుకునే గ్యాంగ్ వీల్ అని చెప్పేసి వాళ్ళందరూ ఈ అమ్మాయిలను అందుకే తీసుకొచ్చారనమాట వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ బుర్రకు ఒక గన్ను పెడతాడు. వాడెవడో కాదు, హీరోయిన్ వాళ్ళ అమ్మని చంపిన వాడు అనమాట. అదే సమయంలో హీరోయిన్ ఒక అమ్మాయితో మాట్లాడింది కదా, ఆ అమ్మాయి వచ్చి వాడి నెత్తి మీద బలంగా కొడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాడిని కొట్టి వాడి గన్నుతో వాడిని కాల్చేస్తుంది. ఆ తర్వాత తాను ఏం చేస్తుందంటే ఇంకా అమ్మాయిలు ఎక్కడన్నా ఉన్నారని చెప్పేసి తాను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా అక్కడికి డెరిక్ గాడు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ అడుగుతుంది నువ్వెలా వచ్చి ఎక్కడికి అని చెప్పి అడిగితే ఏముంది, నా దగ్గర ట్రాన్స్మిటర్ ఉంది, ఈ కెప్టెన్ ని కాంటాక్ట్ చేశాను, నువ్వు నా దగ్గరికి వస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఈ అమ్మాయిని అప్పచెప్తానన్నాను, సో ఎలాగో నువ్వు కూడా ఇక్కడ ఉన్నావు కాబట్టి నేను ఆయనకు అప్పచెప్తానని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఒరే బాబు వాడిని ఆల్రెడీ చంపేసి చాలాసేపు అవుతుందని చెప్పి అంటంతో ఈ డెరిక్ గడికి మైండ్ పోతుంది. వెంటనే హీరోయిన్ బలంగా ఒక తనుదు అంటాడు. దాంతో హీరోయిన్ ఎగిరి కింద పడుతుంది. ఆ తర్వాత గన్ను తీసుకుని కలుద్దాం అంటే హీరోయిన్ అక్కడ కనిపించదు. దాంతో మనోడు హీరోయిన్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇదే సమయంలో హీరోయిన్ డెరిక్ ఏదైతే కత్తిని ఈ సినిమా స్టార్టింగ్ లో గిఫ్ట్ కి ఇచ్చాడో అదే కత్తి తీసుకుని అటాక్ చేస్తుంది. ఆడి గుండె మీద పొడిచి వాడిని చంపేతులు పడేస్తుంది. ఇంకేముంది, షిప్ లో అందరూ చనిపోయారు. ఆ తర్వాత మిగిలింది కేవలం అమ్మాయిలు మాత్రమే. అందరూ హీరోయిన్ దగ్గరకు వచ్చి మన షిప్ ఇప్పుడు సిటీ దగ్గరికి వెళ్తుందని చెప్పేసి అంటంతో అందరూ హ్యాపీగా ఉంటారు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో హీరోయిన్ ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటర్గేట్ చేస్తుంటాడు అనమాట. ఎందుకంటే బోట్ లో వచ్చింది కాబట్టి. సో జరిగింది మొత్తం హీరోయిన్ చెప్పింది. దాంతో ఆయన ఏమంటాడంటే నువ్వు మామూలు అమ్మాయి కాదమ్మా, చాలా మంది అమ్మాయిల జీవితాన్ని కాపాడావు, అందులోనూ ఉన్న అమ్మాయిలందరినీ ఎవరింటికి వాళ్ళని పంపించేసాము, నీ అడ్రస్ కూడా చెప్పి పంపించేస్తామని చెప్పి అంటంతో నాకంటూ ఎవరు లేరండి, ఉన్న అమ్మ కూడా చనిపోయిందని చెప్పేసి హీరోయిన్ అంటుంది. దాంతో ఆయన ఏమంటాడంటే నీకు అమ్మ చనిపోవడం ఏంటమ్మా, నువ్వు ఎంతో మందిని కాపాడావు, నువ్వే వాళ్ళకి అమ్మలాంటి దానివి, నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడైనా బతికేయగలవు, హ్యాపీగా వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.